1 to 6 based on row arrangement. See what they have. 12 people are there. PQ, RST are seated in. All of them are facing south. So PQ, RSTU పైన రావాలి. RSTU పైన రావాలి. ABCDEF అనేది కింద రావాలి. So because these people are facing north and PQ, RST are facing south. Okay. ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయింది. A sits third to the right of D. 1, 2, 3. సో ఇక్కడ A ఉంది. A sits third to the right of D. Neither A nor D sits at extreme ends. సో వీళ్ళిద్దరు ఎక్స్ట్రీమ్ ఎండ్స్ కాదంటే ఆబ్వియస్లీ ఇలా రావడానికి ఛాన్స్ ఉంది సార్. నెక్స్ట్ T ఫేసెస్ D. సో Dకి ఆపోజిట్లో T రావాలి. నెక్స్ట్ V does not face A and V does not face at any extreme ends. సో ఇలా పొజిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే V does not face A అంటే ఇక్కడ V రాకూడదు. V ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో కాదు. సో ఇవేవి కాదు. నెక్స్ట్ V does not sit ఇమీడియట్ నైబర్ ఆఫ్ T. T పక్కన కూడా V ఉండకూడదు. సో ఇన్ని పొజిషన్స్ లేదంటే మిగిలిపోయిన పొజిషన్ ఏంటి సార్? ఆబ్వియస్లీ సో యూఆర్ గోయింగ్ టు గెట్ V హియర్. ఓకే, నెక్స్ట్ వన్. B sits on extreme ends. B sits one of the extreme ends అంటే ఇక్కడ కానీ రావాలి. ఓన్లీ 2 people sits between B and E. Bకి Eకి మధ్యలో 2 members ఉండాలి. E does not face V. ఇక్కడ E రాకూడదు. ఒకసారి ఇక్కడ E రాకూడదు అంటే ఒకసారి రాత్రికి అబ్జర్వ్ చేయండి సార్. B sits one of the extreme ends. ఇక్కడ B ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. Bకి Eకి 2 గ్యాప్ పెట్టాలి. 2 గ్యాప్ పెడితే E ఇక్కడ వస్తుంది. ఇక్కడ E ఇక్కడ రాకూడదు కాబట్టి సో ఆబ్వియస్లీ B విల్ ఇక్కడ ఉంటాడు అనమాట. B సో B ఇక్కడ ఉంటే 2 గ్యాప్ తీసుకుంటే ఆబ్వియస్లీ E విల్ కమ్స్ హియర్. క్లియర్? నెక్స్ట్ C డస్ నాట్ ఫేస్ V. Vకి ఆపోజిట్లో C ఉండకూడదు అంటే C ఇక్కడికి వస్తారు సార్. మిగిలిపోయిన పర్సన్ ఎవరు? F. సో ఇక్కడ పైకి వచ్చేసరికి P ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ R. P ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ R అని ఒకటి ఇచ్చారు. R ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ T. R ఇక్కడ రెండు చోట్ల R రాకూడదు. సో R ఇక్కడ రెండింటిలో రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ C డస్ నాట్ ఫేస్ V. సో ఇక్కడ వరకు మనకు V ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ P completed. E does not face V. So that is also completed. 2 persons are sits between R and Q. R కి Q కి మధ్యలో 2 members ఉండాలి. R is not an immediate neighbor of P. సో ఈ రెండు పొజిషన్స్ కాదు. సపోజ్ ఇప్పుడు R ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. 2 గ్యాప్ తీసుకుంటే Q ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, 2 persons are there between R and Q. R is not an immediate neighbor of T. So R is not an immediate neighbor of T. C does not face V. So C does not face V. P is not an immediate neighbor of R. P R పక్కన ఉండకూడదంటే ఇక్కడ ఉండాలి. సో మిగిలిపోయింది ఎవరు సార్? ఎస్. సో దిస్ ఈస్ ద అరేంజ్మెంట్ వీ గాట్ హియర్. నౌ విల్ చెక్ ద క్వశ్చన్స్ ఆన్ ఇట్. ఫస్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రోస్? పిఆర్ కానీ సిబి కానీ. సో ఏముంది సార్ ఇక్కడ? పిఆర్ ఈస్ దేర్. దట్స్ వై క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ఏ? ఏని ఫేస్ చేస్తుంది ఎవరు సార్? ఎస్. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఈ. క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. How many persons are seated between T and S? T కి S కి మధ్యలో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు. సో there are 2 members are there. That's why question number 3 option B will be the answer. Next, P is related to V. Here question ఇచ్చారు చూడండి సార్. P is related to V. Next one, same way C is related to F. C is related to F. To which of the following is E related to? సో ఈ దేనికి రిలేట్ అవుతుందని అడుగుతున్నారు సార్. సో ఈ దేనికి రిలేట్ అవుతుంది? అప్పుడు 2 గ్యాప్ తీసుకుంటే బీకి రిలేట్ అవుతుంది. క్లియర్ సార్? సో సికి ఎఫ్ రిలేట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఈ బీకి రిలేట్ అవుతుంది. సో దట్ ఈస్ దెర్ ఇన్ ఆప్షన్ ఏ. సో 4th క్వశ్చన్ ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ఎఫ్? ఎఫ్ ఇక్కడ ఉంది సార్. ఎఫ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. సికి సెకండ్ రైట్లో ఉందంటే థర్డ్ రైట్లో ఉంది. సో ఫస్ట్ది కాదు. ఎఫ్ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ. But F is immediate neighbor of A. F sits third to the left of D. D third left లో ఉందా అంటే కాదు. F sits one of the extreme ends of the line. No. F faces V. So that is correct. Option E is correct here. So question number 5, option E will be the answer. So who among the following sits exactly between P and Q? P కి Q కి exact middle లో ఉన్నది ఎవరైనా అడుగుతున్నారు సార్. That is T. So 6th question option D will be the answer. So question number 7, based on blood relations, see what they are pointing towards the woman in a photograph. Vijay said. సో ఎవరు చెప్తున్నారు సార్? ఇది విజయ్ చెప్తున్నాడు. సో ఎవరైతే చెప్తున్నారో
ఆ పర్సన్ ఇక్కడ జాగ్రత్త చూడండి సార్. షీ ఈస్ ద డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద సిస్టర్ ఆఫ్ మై బ్రదర్. మై బ్రదర్ అంటే మై ప్లేస్లో విజయ్ని తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ గివెన్. పాయింటింగ్ టువర్డ్స్ ఉమెన్ ఇన్ ఫోటోగ్రాఫ్. విజయ్ సెట్. విజయ్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే షీ ఈస్ ద డాటర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ సిస్టర్ ఆఫ్ మై బ్రదర్. మై బ్రదర్ అంటే విజయ్ వాళ్ళ బ్రదర్ అని. ఓకే సార్, విజయ్స్ బ్రదర్. ఓకే, సిస్టర్ ఆఫ్ విజయ్స్ బ్రదర్. విజయ్ వాళ్ళ బ్రదర్కి సిస్టర్ అంటే ఆబ్వియస్గా విజయ్ కూడా ఏమవుతుంది సార్, సిస్టర్ అవుతుంది. ఓకే, ఫాదర్ ఆఫ్ ద సిస్టర్. ఈ సిస్టర్కి ఫాదర్. ఈ సిస్టర్కి ఫాదర్ అంటే ఆబ్వియస్గా ఎవరు, విజయ్ కూడా ఫాదరే అవుతారు. ఓన్లీ డాటర్. షీ ఈస్ ద డాటర్ ఆఫ్ దిస్ ఫాదర్. ఈ ఫాదర్ వాళ్ళ డాటరే. ఎవరినైతే చూపిస్తున్నాడో ఆవిడ ఎవరంటే ఈ ఫాదర్ వాళ్ళ డాటరే. ఈ ఫాదర్ వాళ్ళ డాటర్ అంటే ఎవరు సార్, ఆబ్వియస్లీ విజయ్ వాళ్ళ సిస్టర్. నౌ ద క్వశ్చన్ ఈస్ హౌ దిస్ లేడీ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు విజయ్. సిస్టర్ ఓన్లీ. సో డాటర్, వైఫ్, మదర్, గ్రాండ్ మదర్ ఇవేవి కాదు. దట్స్ వై ఆన్సర్ విల్ బి నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ విల్ బి సిస్టర్. సిస్టర్ ఆన్సర్ వస్తే అది కరెక్ట్ అవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 to 12 based on a puzzle. There are 8 members are there. Lives on different floors. The lowermost floor is numbered like that they are given, and they like different types of superheroes. Okay, so we need to arrange them according to the given conditions. So first one, we'll see what they are given. The one who likes Thor lives on even numbered floor. So first I'll copy the data. Thor lives on even numbered floor. Only 3 people live between one who likes Thor and M. Thor ki M ki madhya 3 members undali. Second condition, only 2 people live between M and N. So M ki N ki madhya 2 people undali. Next one, N does not live on lowermost floor. So N should not be in the lowermost floor. Next one, only 3 people live between N and the one who likes Hulk. N ki Hulk ki madhya 3 members undali. Next one, O lives immediately above K. O lives immediately above K they have given. O and K should be together. ఇలా రావాలి. Next, O lives on even numbered floor. So O should be in even numbered floor. Next, K does not like Hulk. So Hulk దగ్గర K రాకూడదు. Next one, K lives neither on floor number 3 nor 5. Because 3 అనేది K అనేది థర్డ్ ఫ్లోర్లో కానీ ఫిఫ్త్ ఫ్లోర్లో కానీ ఉండకూడదు. So that's what they mentioned. Next, only 2 people live between K and the one who likes Nova. So K ki Nova ki మధ్యలో 2 members ఉండాలి. ఓకే, K ki Nova ki మధ్యలో 2 members ఉండాలి. నెక్స్ట్, only one person live between the one who likes Nova and Iron Man. సో Nova ki Iron Man ki మధ్యలో 1 person ఉండాలి. ఇది నెక్స్ట్, the one who likes Iron Man lives below the one who likes Nova. Nova కిందన Iron Man రావాలి. నెక్స్ట్, L lives immediately above Q. L lives immediately above Q అంటే వీళ్ళిద్దరు కూడా టుగెదర్, ఇద్దరు కలిసి రావాలి. నెక్స్ట్, ఓన్లీ వన్ పర్సన్ లివ్ బిట్వీన్ క్యూ అండ్ ద వన్ హూ లైక్స్ క్యాప్టెన్. సో క్యూకి క్యాప్టెన్ అమెరికాకి 1 గ్యాప్ ఉండాలి. క్యూకి క్యాప్టెన్ అమెరికాకి. నెక్స్ట్, ఫోర్త్ స్టేట్మెంట్, ద వన్ హూ లైక్స్ వాల్వరిన్ లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద వన్ హూ లైక్స్ బ్యాట్మెన్. సో బ్యాట్మెన్కి ఇమీడియట్గా పైన ఉండాలి. నెక్స్ట్, పీ డస్ నాట్ లైక్ థోర్. సో ఇక్కడ పీ రాకూడదు. K does not like Superman. Superman దగ్గర K రాకూడదు. So these are the conditions given to us. Okay, now we'll try to arrange the question based on the given information. So this is the question given. Suppose first information they are given, Thor is in even number floor. So even అంటే 1 2 3 4 నాలుగిట్లో పెట్టచ్చు సార్. ఓకే, సపోజ్ ఇక్కడ నేను థార్ తీసుకున్నాను అనుకోండి. సపోజ్ ఇఫ్ ఐ టేకింగ్ థార్ హియర్, 3 గ్యాప్ M విల్ కమ్స్ హియర్. M తర్వాత N ఇక్కడ వస్తుంది. N లోవర్లో రాకూడదు అన్నారు కాబట్టి సో ఐ ప్లేస్ N హియర్.
ఓకే, నెక్స్ట్ ఓ ఈవెన్లో ప్లేస్ చేయాలి అప్పుడు. సో ఓ ఈవెన్లో ప్లేస్ చేస్తే కే ఇక్కడ రావచ్చు, కానీ కే 5 కాదన్నారు కాబట్టి సో ఐ కెన్ ప్లేస్ ఓ ఈవెన్ అండ్ కే హియర్. అండ్ కేకి నోవాకి మధ్యలో 2 గ్యాప్ ఉండాలి. సో 1 2 తీసుకుంటే ఇక్కడ నోవా రాసుకోవచ్చు. అప్పుడు నోవాకి ఐరన్ మ్యాన్కి మధ్యలో 1 గ్యాప్ ఉండాలి అప్పుడు, అకార్డింగ్ టు దట్ కండిషన్. తర్వాత ఎల్ అండ్ క్యూ, ఎల్ అండ్ క్యూ కలిసి ఉండాలి అంటే ఇంకెక్కడ ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ ప్లేస్ చేయాలి ఎల్ అండ్ క్యూ తీసుకెళ్ళి. అప్పుడు ఎల్ అండ్ క్యూకి కేకి కెప్టెన్కి మధ్యలో గ్యాప్ ఉండాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. అంటే అప్పుడు తీసుకుంటే ఇది రావట్లేదు సార్. దట్స్ ఐ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ సెకండ్ ట్రయల్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే థార్ ఇక్కడ తీసుకుందాం సార్. 1 2 3 గ్యాప్లో ఎం ఇక్కడ వచ్చింది. ఎంకి ఎన్కి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలని చెప్పి సెకండ్ కండిషన్. 1 2 ఎన్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నా. ఓకే, ఎన్ లోవర్ కాదు. నెక్స్ట్ ఎన్కి హల్కి మధ్యలో 3 మెంబర్స్ గ్యాప్ ఉండాలి. సో పై రాయడానికి ఛాన్స్ లేదు. 1 2 3 హల్క్ స్టార్టింగ్లో వస్తాయి ఫస్ట్ ఫ్లోర్లో. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ కంప్లీటెడ్. ఇక్కడ పీ రాకూడదు, థార్ పీ రాకూడదు. ఈవెన్ థార్ తర్వాత 3 గ్యాప్లో ఎమ్, ఎంకి 2 గ్యాప్లో ఎన్ లోవర్ కాదు. ఎన్కి హల్కి మధ్యలో ఉండాలి. ఇక్కడ కే రాకూడదు, ఇది కండిషన్. నెక్స్ట్ ఓకి కేకి మధ్యలో ఓ అండ్ కే షుడ్ బి టుగెదర్. సో ఓ అండ్ కే షుడ్ బి టుగెదర్ అంటే ఓ ఈవెన్. ఓకే, సో అప్పుడు నేను ఓ అండ్ కే ఓ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, కే ఇక్కడ వస్తుంది, కే 3లో రాకూడదని వచ్చింది. సో ఇక్కడ ఓ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఓ అండ్ కే ఐ కెన్ ప్లేస్ హియర్ ఓన్లీ. ఓకే సార్, సో కేకి నోవాకి మధ్యలో 2 గ్యాప్ ఉండాలి సార్. 1 2 ఐ కెన్ రైట్ నోవా హియర్. సో ఈ కండిషన్ ప్రకారం కేకి నోవాకి మధ్యలో 2 గ్యాప్ ఉంది. నెక్స్ట్ వన్, నోవాకి ఐరన్ మ్యాన్కి 1 గ్యాప్ ఉండాలి. అంటే నోవా తర్వాత ఐరన్ మ్యాన్ రావాలి, అది కండిషన్. నెక్స్ట్ నెక్స్ట్ ఎల్ అండ్ క్యూ షుడ్ బి టుగెదర్. ఎల్ అండ్ క్యూ రెండు కలిపి పెట్టాలి అంటే ఇది ఒకటి దగ్గరే ఛాన్స్ ఉంది. ఐ కెన్ రైట్ ఎల్ అండ్ క్యూ హియర్. సో క్యూకి కెప్టెన్కి 1 గ్యాప్ ఉండాలి. సో 1 గ్యాప్ అంటే ఐ కెన్ రైట్ కెప్టెన్ అమెరికా హియర్. కింద రాయడానికి ఛాన్స్ లేదు కాబట్టి సో క్యూకి కెప్టెన్కి 1 గ్యాప్ పెట్టుకున్నాం. నెక్స్ట్ వన్, వోల్వు బ్యాట్మెన్ రెండు కలిపి ఉండాలంటే ఇది ఒకటే ఛాన్స్ ఉంది సార్. సో వోల్వరిన్ బ్యాట్మెన్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ సూపర్ మ్యాన్ మిగిలిపోద్ది, దట్ విల్ కమ్స్ హియర్. సో ఇక్కడ వరకు అరేంజ్మెంట్ అయిపోయింది. కమింగ్ టు హియర్, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ పీ రాకూడదు, ఇక్కడ కే రాకూడదు అని ఉంది. సో మిగిలిపోయినవి ఏంటి సార్ మనకి ఇక్కడ రాసుకున్న దాంట్లో కే, కేఎల్ఎంఎన్ఓ పీక్యూఆర్, కేఎల్ఎంఎన్ఓ పీక్యూఆర్. సో ఇందులో మనం కే రిప్రజెంట్ చేసేసాం. ఎల్ ఓవర్ ఎం ఓవర్ ఎన్ ఓవర్ ఓ ఓవర్ క్యూ అయిపోయింది. మిగిలిపోయింది ఏంటి సార్, పి అండ్ ఆర్ మిగిలిపోయింది. సో పి అండ్ ఆర్ మిగిలిపోయింది కాబట్టి ఇక్కడ పి రాకూడదు అంటే ఇక్కడ ఆర్ వస్తుంది. సో మిగిలిపోయిన పి ఇక్కడ వస్తుంది. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద అరేంజ్మెంట్ వి గాట్ హియర్ ఫైనల్లీ. సో నౌ విల్ చెక్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. 8th one, which of the following pairs represents those who lives immediately above and immediately below n? n కి పైకి కింద ఉన్నవి ఎవరు అంటున్నారు సార్, ఆర్ అండ్ ఎల్. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. సో క్వశ్చన్ నెంబర్ 8 ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, దే హావ్ గివెన్ ద కే ఫ్లోర్ నెంబర్ 5. సో కే ఫ్లోర్ నెంబర్ 5 అంటే కే ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, మధ్యలో 1 గ్యాప్ ఉంది. నెక్స్ట్ క్యూ ఫ్లోర్ నెంబర్ 6, క్యూకి 6కి మధ్యలో 2 గ్యాప్ ఉంది. ఎల్కి 2కి, ఎల్కి 2కి మధ్యలో 1 గ్యాపే ఉంది. ఎన్ ఫ్లోర్ నెంబర్ 7, దానికి కూడా 1 గ్యాపే ఉంది. అంటే ఏది డిఫరెంట్గా ఉంది సార్, ఆప్షన్ బి ఈజ్ డిఫరెంట్ బికాజ్ క్యూకి ఫ్లోర్ నెంబర్ 6కి మధ్యలో 2 గ్యాప్ ఉంది. సో దట్స్ వై క్వశ్చన్ నెంబర్ 9 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సూపర్ హీరోస్ డస్ ఆర్ లైక్? ఆర్ ఎవరిని ఇష్టపడతారంటే థార్. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. సో క్వశ్చన్ నెంబర్ 10 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. Which of the following superheroes does P like? So P likes Hulk. So Hulk is not in the list. So other than though given as option. So option E will be the answer for question number 11. So option E. As per the given arrangement, P is related to Nova. P is related to Nova. 1, 2, 3. And N is related to Wolverine. N, 1, 2, 3.
టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎమ్ ఈజ్ రిలేటెడ్ టు. అప్పుడు ఎంకి ఏమవుతుంది సార్ 1 2 3 క్యాప్టెన్ అవుతాడు. సో క్యాప్టెన్ అమెరికా విల్ బి ద ఆన్సర్. దట్స్ వై క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. So a person starts walking from his home. So question number 13. A person starts walking from his home towards his friend's place. He walks 25 meters towards west. First 25 meters west nadichadu sir. Okay. 25 meters west. He takes 90 degrees right and walks 20. ఇక్కడ నుంచి మళ్ళా 90 degrees right and walks 10. Right turn 10 నడిచాడు సార్. He then walks another 10 meters after taking 90 degrees left turn. Left తిరిగి ఇంకో 10 నడిచాడు. Turning 90 towards his right, he walks 15 meters to reach his friend's place. ఇక్కడ నుంచి ఇంకో 15 నడిచాడు. 15 నడిచి ఇక్కడికి వచ్చేసాడు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద ఫ్రెండ్స్ ప్లేస్ ఫ్రమ్ హిజ్ హోమ్. ఇక్కడ హోమ్ ఉంది. ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్ ఉంది సార్? హోము నార్త్ డైరెక్షన్ ఉంది. డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇదో 20, ఇదో 10 ప్యారలల్గా ఉంది కాబట్టి 30. సో 30 meters నార్త్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ బి. సో విల్ సీ హియర్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ప్రాపర్లీ. సో ప్రాపర్లీ కోడ్ ఎక్కడ ఉందో చెక్ చేద్దాం సార్. ప్రాపర్లీ కోడ్ ఇక్కడ మాత్రమే ఉంది, ఇంకెక్కడ ప్రాపర్లీ రిపీట్ అవ్వాల కాబట్టి ఇక్కడ మాత్రమే ఆన్సర్ ఉండాలి. హెచ్ఎల్ ఇక్కడ రిపీట్ అయిపోయింది, హెచ్ఎల్ ఆన్సర్ అవ్వదు. జెడ్వై ఎక్కడ రిపీట్ అయిందా సార్? లేదు. ఎస్టీ ఇక్కడ రిపీట్ అయిపోయింది, ఎస్టీ ఆన్సర్ అవ్వదు. ఈఎక్స్ కూడా ఎక్కడ రిపీట్ అవ్వాల. సో ఆన్సర్ ఏమవ్వచ్చు సార్? జెడ్వై కానీ ఈఎక్స్ కానీ అవ్వచ్చు. దట్స్ 14th క్వశ్చన్ ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ డస్ ద కోడ్ జేక్యూ స్టాండ్స్ ఫర్. జేక్యూ అంటే ఏమొస్తుందని అడుగుతున్నాడు సార్. ఓకే, సో జేక్యూ అంటే ఏమొస్తుందంటే ఒకసారి చెక్ చేద్దాం. జేక్యూ ఈజ్ హియర్ అండ్ జేక్యూ ఈజ్ హియర్. ఈ రెండిట్లో జేక్యూ రిపీట్ అయింది కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఉండాలి సార్. ఒకసారి చెక్ చేద్దాం. గుడ్ కానీ గుడ్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి గుడ్ ఆన్సర్ అవ్వదు. వర్క్ చూడండి సార్, వర్క్ ఈజ్ హియర్ అండ్ వర్క్ ఈజ్ హియర్, కానీ వర్క్ ఇందులో లేదు. డెఫినెట్లీ అని ఉందా అంటే లేదు. సో మిగిలిపోయింది ఏంటి సార్? పేస్. అక్కడ పేస్ ఉంది, ఇక్కడ పేస్ ఉంది. సో ఆబ్వియస్లీ జేక్యూ ఈక్వల్స్ టు పేస్. సో ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 16. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ అమౌంట్. సో అమౌంట్ కోడ్ ఏంటని అడిగారు సార్. సో అమౌంట్ ఎక్కడుందో చెక్ చేద్దాం. సో అమౌంట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ స్టేట్మెంట్. ఇంకెక్కడైనా ఉందా అంటే అమౌంట్ ఈస్ నాట్ విత్ ఎనీ అదర్ స్టేట్మెంట్. సో ఆన్సర్ కూడా ఇక్కడే ఉండాలి సార్. పిఆర్ ఇక్కడ ఉంది కాబట్టి అవ్వదు. ఎంఐ ఎక్కడ రిపీట్ అవ్వాలా? ఆన్ రిపీట్ అయిపోయింది, ఇక్కడ జేక్యూ రిపీట్ అయిపోయింది. సో మిగిలిపోయింది ఏంటి సార్? ఎంఐ. సో అమౌంట్ ఈక్వల్స్ టు ఎంఐ. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఈ. క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డిడ్ మీట్ డెఫినెట్లీ. డిడ్ మీట్ డెఫినెట్లీ. సో ఫస్ట్ డెఫినెట్లీ ఎక్కడ ఉందో చూద్దాం సార్. ఇక్కడ డెఫినెట్లీ ఉంది, డిడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా డిడ్ ఉంది సార్. సో డిడ్ రెండిట్లో రిపీట్ అయింది. ఏమై ఉండొచ్చు? ఆన్ కాదు, పిఆర్ కాదు, డిఎం కాదు, ఎస్టీ అవడానికి ఛాన్స్ ఉంది. సో డిడ్ ఈక్వల్స్ టు ఎస్టీ అని రాసుకున్నాం సార్. నెక్స్ట్ మీట్ అనే దానికి వద్దాం. సో మీట్ అనే వర్డ్ ఎక్కడైనా ఉందా సార్? మీట్ అనే వర్డ్ ఎక్కడా లేదు కాబట్టి అక్కడ కొత్త వర్డ్ రావాలి. నెక్స్ట్ డెఫినెట్లీ. సో డెఫినెట్లీ ఓన్లీ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉంది సార్. విల్ చెక్ ఇట్. సో బీడీ ఎక్కడైనా రిపీట్ అయిందా? నో. జేక్యూ రిపీట్ అయిపోయింది, హెచ్ఎల్ రిపీట్ అయిపోయింది, పిఆర్ రిపీట్ అయిపోయింది. సో డెఫినెట్లీ విల్ బి బీడీ. అంటే ఏమవ్వాలి అంటే ఎస్టీ బీడీ కాంబినేషన్లో రావాలి సార్. ఎస్టీ బీడీ. జేక్యూ అయితే అవుతుందా అంటే అవ్వదు, జేక్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి జేక్యూ విల్ నాట్ బి ద ఆన్సర్. ఇది అవ్వదు. ఎస్టీ బీడీ. సివి ఎక్కడన్నా ఉందా సార్? సివి ఎక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. దర్ ఆస్కింగ్ ద కోడ్ ఫర్ గుడ్ జాబ్. సో గుడ్ ఈజ్ హియర్, హియర్ అండ్ హియర్. మూడిట్లో రిపీట్ అయింది ఏంటి సార్? మీరు అబ్జర్వ్ చేస్తే బీడీ రిపీట్ అవ్వాలా, జేక్యూ రిపీట్ అవ్వాలా, హెచ్ఆర్ రిపీట్ అవ్వాలా, కానీ పిఆర్ రిపీట్ అయింది మూడిట్లో కూడా. సో ఆబ్వియస్లీ గుడ్ ఈక్వల్స్ టు పిఆర్. గుడ్ జాబ్. ఇక్కడ జాబ్ అని కూడా ఉంది, జాబ్ ఈ రెండిట్లో రిపీట్ అయింది సార్. ఆన్, డిఎం రిపీట్ అవ్వాలా, ఎస్టీ రిపీట్ అవ్వాలా. సో ఆన్. సో పిఆర్ ఆన్ విల్ బి ద ఆన్సర్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. సో క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ 19. ఫస్ట్ దే ఆర్ ఆస్కింగ్ ద రిలేషన్ బిట్వీన్ ఎస్ అండ్ హెచ్. ఎస్ గ్రేటర్ దెన్ హెచ్ డైరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ ఓకే. సెకండ్ వన్ డబ్ల్యూ గ్రేటర్ దెన్ హెచ్. హెచ్ లెస్ దెన్ డబ్ల్యూ కాబట్టి డబ్ల్యూ గ్రేటర్ దెన్ హెచ్ కూడా కరెక్టే. ఆర్ లెస్ దెన్ డబ్ల్యూ. ఆర్ లెస్ దెన్ డబ్ల్యూ ఎస్.
ఎం గ్రేటర్ దెన్ టీ అవుతుందా? ఎంకి టీకి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. సో ఏంటి అవుతుంది సార్ ఆన్సర్? 1, 2, 3 follows here. So only 1, 2 and 3 are true. That's why option A will be the answer for question number 19. Next question number 20. Y and N. L by A. ఇక్కడ L తో కనెక్ట్ చేయొచ్చు సార్ దీన్ని. సో ఎలా రాసుకోవచ్చు దీన్ని? L greater than or equals to Y greater than A కింద రాయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ Y. ఫస్ట్ ఇప్పుడు చెక్ చేద్దాం. Y less than N. Y దగ్గర నుంచి N దగ్గరకు వచ్చాను అనుకోండి సార్. దిస్ ఈజ్ L less greater than or equals to N. రివర్స్లో వస్తే లెస్ వస్తుంది. సో Y ఇక్కడికి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే వైకి ఎన్కి మధ్య వచ్చే రిలేషన్ ఏంటి అంటే వై గ్రేటర్ దెన్ అది రివర్స్లో కాబట్టి వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అని వస్తుంది. సో వైకి ఎన్కి రిలేషన్ ఏంటి సార్? వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ దాంట్లో అలాగే ఫస్ట్ దాంట్లో ఎయిదర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వన్ ఎంకి ఎన్కి అబ్జర్వ్ చేస్తే ఎంకి ఎన్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఎంకి ఏకి అబ్జర్వ్ చేస్తే ఎం గ్రేటర్ గ్రేటర్ ఎల్ గ్రేటర్ గ్రేటర్ ఏ ఎం గ్రేటర్ దెన్ ఏ అవుతుంది. క్లియర్ సార్? సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు అంటే ఏదర్ 1 or 3 అవుతుంది, 4 కూడా ఫాలో అవుతుంది. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. సో క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎల్ఏఎంని కలపాలి. ఎల్ లెస్ దెన్ ఏ లెస్ దెన్ ఎం. ఫస్ట్ వన్ ఎం అండ్ జే అడిగారు సార్. ఓకే, ఎంకి జేకి జే గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఏ లెస్ దెన్ ఎం ఆపోజిట్ సింబల్స్. జే గ్రేటర్ దెన్ ఎల్, జే గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ ఎల్, జే గ్రేటర్ దెన్ ఎల్ అవుతుంది. నెక్స్ట్ డి గ్రేటర్ దెన్ ఎల్ అవుతుందంటే ఎల్ లెస్ దెన్ ఏ గ్రేటర్ దెన్ డి ఆపోజిట్ సింబల్స్. ఈ లెస్ దెన్ ఎం అవుతుందని అడిగారు. సో ఎం రివర్స్ చేస్తున్నప్పుడు ఎం గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ డి. సో ఎం గ్రేటర్ దెన్ డి అవుతుంది. ఎం గ్రేటర్ దెన్ డి అయితే ఎం గ్రేటర్ దెన్ ఈ కూడా అవుతుంది. దట్ ఈస్ ఈ లెస్ దెన్ ఎం. సో 2 and 4 follows here. So that is there in option D. So question number 21 option D will be the answer. Next, we can write here F greater than or equals to U less than T. Okay, first one Y greater than P అవుతుందా అని అడిగారు. సో Y కి greater than P కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. P F అవుతుందా? P కి F కి మధ్యలో కూడా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. O and T అవుతుందా అని అడిగారు సార్. ఓ అండ్ టీ అవుతుందా అంటే ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్. ఓ నుంచి ఎఫ్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇక్కడ మీకు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, అవ్వదు. పీ గ్రేటర్ దెన్ యూ అవుతుందని అడిగారు. సో పీ దగ్గర నుంచి యూ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు యూ దగ్గర నుంచి పీ దగ్గరికి వెళ్ళిన ఏమవుతుంది సార్? యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఓ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పీ. యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పీ అవుతుంది. అలాంటప్పుడు ఇది ఒకటే సింగిల్గా అవుతుందంటే అవ్వదు. సో ఆన్సర్ విల్ బి నన్ ఈస్ ట్రూ. సో క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. ఎం గ్రేటర్ దెన్ ఆర్ అవుతుందా? ఎంకి ఆర్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ అవ్వదు. జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుందా? ఆర్కి జెడ్కి మధ్యలో ఆర్ లెస్ దెన్ జెడ్ అవుతుంది. జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ అవ్వదు. ఆర్ గ్రేటర్ దెన్ ఈ అవుతుందా? ఆర్కి ఈకి మధ్యలో ఆపోజిట్ సింబల్స్. జెడ్ గ్రేటర్ దెన్ హెచ్ అవుతుందా? హెచ్ లెస్ దెన్ జెడ్ అవుతుంది కాబట్టి జెడ్ గ్రేటర్ దెన్ హెచ్ అవుతుంది. సో ఆన్సర్ ఏం పెట్టచ్చు? ఓన్లీ 4 is true. That is there in option B. Question number 23 option B will be the answer. Next, question number 24. M and Q. Q ఇక్కడ ఉంది, M ఇక్కడ ఉంది. Q less than or equals to M. ఇది ఒకటే తీసుకుంటే రాయలేము. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఏం రాసుకోవచ్చు? M గ్రేటర్ దెన్ Q అని ప్రూవ్ చేయొచ్చు కదా సార్. సో ఆబ్వియస్లీ ఏదర్ 1 or 3 అవడానికి ఛాన్స్ ఉంది. ఏదర్ 1 or 3. D and Q అబ్జర్వ్ చేశారనుకోండి సార్. Qకి Dకి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. సో ఇది అవ్వదు. సి గ్రేటర్ దెన్ డి అని ఇచ్చారు. సికి డికి మధ్యలో కూడా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, అవ్వదు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. సో క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఇక్కడ ఏం ఇచ్చారో చూద్దాం సార్. నో టాయ్స్ డాల్ no toys doll, all guns are toys, all guns are toys, all houses are dolls. Next, all dolls are baskets, all dolls are baskets. So this is the data they have given in the arrangement. Okay, first we'll see all baskets are toys. మొత్తం బాస్కెట్స్ అన్ని టాయ్స్ అవుతాయా అంటే కాదు. నో గన్ ఈజ్ అ హౌస్, నో గన్ ఈజ్ అ హౌస్ ఎస్, ఎందుకంటే టాయ్ అనేది డాల్లోకి రాలేదు కాబట్టి
గన్ కూడా డాల్లోకి రాలేదు, ఆబ్వియస్లీ గన్ కూడా హౌస్లోకి రాలేదు. సో ఇది చెప్పింది కరెక్టే సార్, బీ కరెక్ట్. ఆల్ గన్స్ బీయింగ్ బాస్కెట్స్ పాసిబిలిటీ, మొత్తం గన్స్ అన్నీ కూడా బాస్కెట్స్లోకి వచ్చేయచ్చా అంటే వచ్చేయచ్చు సార్, కానీ ఎందులోకి రాకూడదు, డాల్లోకి రాకూడదు. ఆల్ హౌస్ ఆర్ బాస్కెట్స్, మొత్తం హౌస్ అన్ని కూడా బాస్కెట్లో ఉన్నాయి. ఎస్. నో డాల్ ఈస్ గన్, నో డాల్ ఈస్ గన్. ఎస్. ఇది ఏంటంటే కరెక్ట్ అయింది సార్ ఇందులో. ఓకే, ఇక్కడ మీరు అది క్వశ్చన్ అడిగింది ఏంటి చూడండి సార్. గివెన్ కంక్లూజన్ లాజికల్లీ డస్ నాట్ ఫాలో, ఏది లాజికల్గా ఫాలో అవ్వట్లేదు అంటే ఆప్షన్ ఏ. సో క్వశ్చన్ నెంబర్ 25 ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. Some logics are reasons, all reasons are arguments, all arguments are fights, no fight is discussion. No fight is discussion. ఇలా ఇచ్చినారు. ఓకే, ఫస్ట్ వన్, ఆల్ డిస్కషన్స్ బీయింగ్ లాజిక్ ఇస్ అ పాసిబిలిటీ, మొత్తం డిస్కషన్స్ అన్నీ కూడా లాజిక్ అయిపోవచ్చు అంటున్నాడు. ఎస్, డిస్కషన్స్ అన్నీ కూడా ఎఫ్లోకి, ఏలోకి, ఆర్లోకి వెళ్ళకూడదు, అది రిస్ట్రిక్షన్. కానీ డి అనేది ఎల్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, నో డిస్కషన్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్, నో డిస్కషన్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్, కరెక్ట్. ఆల్ లాజిక్స్ బీయింగ్ డిస్కషన్ ఇస్ అ పాసిబిలిటీ, మొత్తం లాజిక్స్ అన్నీ కూడా డిస్కషన్ అయిపోవడానికి పాసిబిలిటీ ఉందా అంటే లేదు, మొత్తం లాజిక్స్ అవడానికి ఛాన్స్ లేదు, కొంత పార్ట్ లాజిక్, ఈ మిగిలిపోయిన పార్ట్ అవడానికి ఛాన్స్ ఉంది సార్, కానీ ఈ ఇందులో ఉన్న కాంబినేషన్ ఉన్నది అవడానికి ఛాన్స్ లేదు. ఆల్ రీజన్స్ ఆర్ ఫైట్స్, ఎస్, ఆల్ రీజన్స్ ఆర్ ఫైట్స్. ఎస్. నో రీజన్ ఇస్ ఎ డిస్కషన్, నో రీజన్ ఇస్ ఎ డిస్కషన్, అది కూడా కరెక్ట్. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి, లాజికల్ డస్ నాట్ ఫాలో ప్రూవ్ చేయాలి కాబట్టి క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, all references are males, all references are males. Next, males, no male is a declaration, no male is a declaration. Next, all mentions are references, all mentions are references, all comments are mentions, all comments are mentions. Next, all mentions are references, all mentions are references. Okay, next one, all references are males, all references are males. Next one, no male is declaration. ఇలా ఇచ్చున్నారు సార్. సో అంటే కామెంట్స్ అనేవి మెన్షన్స్లో ఉన్నాయి, మెన్షన్స్ అనేవి రిఫరెన్స్లో ఉన్నాయి, రిఫరెన్స్ అనేవి ఈ మెయిల్స్లో ఉన్నాయి. సో మెయిల్స్ అంతా కూడా డిక్లరేషన్లోకి రాకూడదు, ఈ పార్ట్ ఏది కూడా డిక్లరేషన్లోకి రాకూడదు. ఫస్ట్ వన్, నో రిఫరెన్స్ ఇస్ డిక్లరేషన్, నో రిఫరెన్స్ ఇస్ డిక్లరేషన్ ఇస్ కరెక్ట్. ఆల్ కామెంట్స్ ఆర్ మెయిల్స్, మొత్తం కామెంట్స్ అన్ని మెయిల్స్ అవుతాయా అంటే ఎస్. నో మెన్షన్ ఇస్ అ డిక్లరేషన్, నో మెన్షన్ ఈజ్ అ డిక్లరేషన్, అది కూడా కరెక్టే. ఆల్ డిక్లరేషన్స్ బీయింగ్ కామెంట్ ఈజ్ అ పాసిబిలిటీ, ఆల్ డిక్లరేషన్స్ బీయింగ్ కామెంట్ ఈజ్ అ పాసిబిలిటీ, రాంగ్, ఎందుకంటే ఇది అసలు ఇందులో రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి. సమ్ మెయిల్స్ ఆర్ మెన్షన్స్, సమ్ మెయిల్స్ ఆర్ మెన్షన్స్, ఎస్. సో ఇందులో ఏది రాంగ్ ఉంది సార్, క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, సో ఫస్ట్ వన్, సమ్ మూమెంట్స్ ఆర్ ఫ్లాషెస్, ఫ్లాషెస్. నెక్స్ట్ వన్, ఆల్ మూమెంట్స్ ఆర్ సెకండ్స్, ఇక్కడ సెకండ్స్ వస్తుంది సార్, ఆల్ మూమెంట్స్ ఆర్ సెకండ్స్. ఆల్ ఫ్లాషెస్ ఆర్ ఇన్స్టెన్సెస్, instances. No instant is an hour, no instance is an hour. Clear? So this is the data. Now we'll check. All hours being seconds is a possibility, all hours being seconds is a possibility. Yes, పెట్టొచ్చు. Second one, no second is a flash, no second is a flash, అది మనం చెప్పలేము, డైరెక్ట్గా ఉంది కాబట్టి. సమ్ సెకండ్ ఈజ్ ఫ్లాష్ అని ఉన్నప్పుడు నో సెకండ్ ఈజ్ ఫ్లాష్ అనేది రాంగ్. నో అవర్ ఈజ్ ఫ్లాష్, నో హవర్ ఈజ్ ఫ్లాష్, అది కరెక్ట్ అవుతుంది. సమ్ మూమెంట్స్ ఆర్ ఇన్స్టెన్సెస్, సమ్ మూమెంట్స్ ఆర్ ఇన్స్టెన్సెస్ కరెక్ట్ అవుతుంది. సమ్ సెకండ్స్ ఆర్ ఇన్స్టెన్సెస్, అది కూడా కరెక్ట్ అవుతుంది. సో ఏది రాంగ్ ఉంది సార్ ఇక్కడ, క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ బి విల్ బి ద రాంగ్. నెక్స్ట్, ఆల్ సర్కిల్స్ ఆర్ స్పియర్స్, ఆల్ సర్కిల్స్ ఆర్ స్పియర్స్. నెక్స్ట్ వన్, ఆల్ స్పియర్స్ ఆర్ రెక్టాంగిల్స్,
Okay, next one, no rectangle is pyramid. No rectangle is pyramid. No pyramid is triangle. Okay, sir. No pyramid is triangle. So this is what they are given. So some circles are pyramids. Some circles are pyramids అవుతాయా అంటే అవ్వవు సార్. ఎందుకు అవ్వవు? సర్కిల్స్ కెనాట్ ఎంటర్ ఇంటూ పిరమిడ్స్ కాబట్టి. నెక్స్ట్ ఆల్ ట్రయాంగిల్స్ బీయింగ్ సర్కిల్స్ ఇస్ పాసిబిలిటీ. మొత్తం ట్రయాంగిల్స్ అన్నీ వచ్చేయచ్చు అంటే వచ్చేయచ్చు సార్, రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఆల్ రెక్టాంగిల్స్ బీయింగ్ ట్రయాంగిల్స్ ఇస్ అ పాసిబిలిటీ. మొత్తం రెక్టాంగిల్స్ అని ట్రయాంగిల్స్లోకి వచ్చేయచ్చా? వచ్చేయచ్చు. సమ్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్. సమ్ రెక్టాంగిల్స్ ఆర్ సర్కిల్స్, అది కూడా కరెక్టే. నో పిరమిడ్ ఇస్ అ స్పియర్. నో పిరమిడ్ ఇస్ అ స్పియర్, అది కూడా కరెక్ట్. ఏది మిస్టేక్ ఉంది అంటే, సో ఏ డస్ నాట్ ఫాలో హియర్. సో క్వశ్చన్ నెంబర్ 29 ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద 6th to the left of 14th from the left? 6th left to 14th left అంటే వీ నీడ్ టు ఫైండ్ ద డిఫరెన్స్. దట్ ఈస్ 8th left. సో 8th leftలో ఉన్న ఎలిమెంట్ ఏంటని అడుగుతున్నారు సార్. సో ఇక్కడికి 4 అయినాయి, ఇక్కడ నుంచి 4 అయినాయి. Total 4 here and total 4 here. So obviously answer will be A. So question number 30 option D will be the answer. Question number 31. If all the symbols are dropped from the above arrangement, which of the following will be 11th from the right hand? So symbols లేవు అనుకొని కౌంట్ చేయాలి సార్. 11th from the right hand. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఏమవుతుంది సార్? 11 F అవుతుంది. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ B. So question number 31 option B will be the answer. Question number 32. How many such numbers are there in the above arrangement? అంటే ఇక్కడ numbers find out చేయాలి సార్ మీరు. Each of which is immediately preceded by a consonant and immediately followed by a consonant. అంటే ఎలా ఉండాలి? కాన్సోనెంట్ నెంబర్ కాన్సోనెంట్ కాంబినేషన్లో ఉండాలి. కాన్సోనెంట్ నెంబర్ కాన్సోనెంట్, ఇది ఒక సెట్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ కాన్సోనెంట్ నెంబర్, కాన్సోనెంట్ తర్వాత నెంబరు K2P, ఇది ఒకటి ఉంది సార్. నెక్స్ట్ కాన్సోనెంట్ N4W, ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ కాన్సోనెంట్ V ఉంది సార్, V9J, ఇది కూడా కాన్సోనెంట్ నెంబరు కాన్సోనెంట్. ఎన్ని వచ్చినాయి సార్? మోర్ దెన్ 3 వచ్చినాయి కాబట్టి క్వశ్చన్ నెంబర్ 32 ఆప్షన్ E విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 33. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఇస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సోనెంట్ ఫాలోడ్ బై సింబల్? ఇప్పుడు కూడా సేమ్ అలాంటిది అడిగారు, కాకపోతే నెంబర్ ప్రిసీడెడ్ బై అ కాన్సోనెంట్ అండ్ ఫాలోడ్ బై సింబల్. అంటే కాన్సోనెంట్ నెంబర్ సింబల్లో ఉండాలి. కాన్సోనెంట్ నెంబర్ సింబల్. కాన్సోనెంట్ నెంబర్ సింబల్ అవ్వదు. కాన్సోనెంట్ తర్వాత సింబల్ ఉంది. కాన్సోనెంట్ నెంబర్, కాన్సోనెంట్ నెంబర్, కాన్సోనెంట్ తర్వాత నెంబర్ లేదు, కాన్సోనెంట్ తర్వాత నెంబర్ లేదు, కాన్సోనెంట్ తర్వాత నెంబర్ లేదు. సో నన్, ఏమీ లేవు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 33 ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. వాట్ షుడ్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్? దీని తర్వాత ఏమొస్తుందని చూడండి. 3% M, 3%కి 1 గ్యాప్, పర్సెంటేజ్ తర్వాత M ఉంది. KP5, కేకి 1 గ్యాప్ తర్వాత 5 ఉంది. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఫస్ట్ లెటర్స్ చూద్దాం సార్. 3కి Kకి ఎంత గ్యాప్ ఉంది, Kకి Nకి ఎంత గ్యాప్ ఉందో, Nకి అంత గ్యాప్లో నెక్స్ట్ లెటర్ రావాలి. సో 3కి Kకి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 2 3 4 5. Kకి Nకి ఎంత ఉంది? 1 2 3 4 5. సో N తర్వాత 5 డిఫరెన్స్ తీసుకోవాలి సార్. ఇప్పుడు N తర్వాత 1 2 3 4 5 Qతో స్టార్ట్ అవ్వాలి. Qతో స్టార్ట్ అయితే 1 గ్యాప్ U రావాలి, నెక్స్ట్ ఎలిమెంట్ V రావాలి. QUV ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ C. క్వశ్చన్ నెంబర్ 35. హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఆబ్జెక్టివ్? సో ఆబ్జెక్టివ్ అనే దాంట్లో each of which has as many letters between them in the word as in the English alphabet. O, P, Q, R, S, T. O, P, Q, R, S, T, U, V. ఇది ఓతో వచ్చింది సార్. B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, E, F, G, H, I, J, C, D, E, F, G, E, U, V, I, J, K, V, W, E, F, G, H, I, J, K, L, M, V, W, X, Y, Z, I, J, K, L, M, N, O, I, J, K, L, M, N, O. సో IO ఒక పేరు వచ్చింది సార్. సో మోర్ దెన్ 3 వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఆన్సర్ విల్ బి ఆప్షన్ E. సో క్వశ్చన్ నెంబర్ 35 ఆప్షన్ E విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36 to 40. హౌ మెనీ సచ్ 5s ఆర్ దేర్ in the above arrangement, each of which is immediately preceded and also immediately followed by even digit? అంటే 5కి ముందు వెనకాతలు కూడా ఈవెన్ డిజిట్స్ ఉండాలి. సో ఇక్కడ 5కి అటు ఇటు కూడా ఈవెన్ డిజిట్స్ ఉన్నాయి.
ఇక్కడ 5కి ముందు 7 ఉంది, తీసుకోకూడదు. నెక్స్ట్ ఇంకా 5 ఇక్కడ ఉంది సార్. 5 ముందు 4 ఉంది, తర్వాత ఆడ్ ఉంది. ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. సో ఎన్ని వచ్చినాయి అంటే దర్ ఇస్ ఓన్లీ వన్ సెట్, దట్ ఈస్ 2, 5, 2. ఇది ఒకటే వచ్చింది. సో క్వశ్చన్ నెంబర్ 36 ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37. ఇఫ్ ఆల్ ద ఈవెన్ డిజిట్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ద అరేంజ్మెంట్, ఇందులో ఈవెన్ డిజిట్స్ లేవనుకుందాం, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 8th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. 8th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఏంటి అని అడుగుతున్నారు అప్పుడు. సో దట్ ఈస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఏమొచ్చింది సార్? 3 వచ్చింది. సో దట్ ఈస్ దెర్ ఇన్ ఆప్షన్ ఈ. క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. హౌ మెనీ సచ్ 2s ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 2కి ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి సార్. 2కి ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1 ఉంది, 2కి ముందు 8 ఉంది, 2కి ముందు 5 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 2కి ముందు 9 ఉంది, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 2కి ముందు 3, 2కి ముందు 8. సో ఆబ్వియస్లీ ఎన్ని ఉన్నాయి సార్ ఇందులో సెట్? 2 సెట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 2 కింద ముందు 1 ఉంది. హియర్ వీఆర్ హ్యావింగ్ 9 బిఫోర్ 2. So there are 2 sets are there. That's why question number 38 option C will be the answer. Question number 39. What is the difference between the digit which is 7th from the left? 7th from the left ante 2 sir. 7th from the left is 2 and the digit which is 11th from the right hand. So 11th from the right hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. So 3 వచ్చింది. So 3కి 2కి difference ఎంత అని అడిగారు? That is 1. So question number 39 option B will be the answer. Next, which of the following is 6th to the left of 20th digit from the left hand? 6th left minus 20th left. అంటే ఏమవుతుంది సార్? ఇది 14th left ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 14th left. సో దిస్ ఈస్ 4, 4, 4, 12 అయిపోయినాయి. 13, 14 ఏమొచ్చింది సార్? 9 వచ్చింది. సో క్వశ్చన్ నెంబర్ 40 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్.